వెల్కమ్ బ్యాక్. ఇప్పుడు పలు వార్తాపత్రికల్లోని హెడ్లైన్స్ చూద్దాం. ముందుగా ఈనాడు పేపర్ చూసినట్లయితే అరాచకం, ఎమర్జెన్సీని మించిన వైకాపా పాలనలో అందరూ బాధలు పడ్డవారే, పోలీసుల్ని అడ్డుపెట్టుకొని అన్ని వ్యవస్థలపై దాడులు, నేరస్తుడు ముఖ్యమంత్రి అయితే ఎలా ఉంటుందో చూసాం. శాసనసభలో ధ్వజమెత్తిన సీఎం చంద్రబాబు అని మనం చూడొచ్చు. ఇక మరొక న్యూస్ చూసినట్లయితే ప్రేమనగరిలో విశ్వక్రీడా సరంభం, పారిస్ ఒలింపిక్స్ నేడే ప్రారంభమవుతున్నట్లు కూడా మనం చూడొచ్చు. మరొక న్యూస్ చూసినట్లయితే ఏపీ ఎస్కోబార్ జగన్, మాదక ద్రవ్యాల చీకటి సామ్రాజ్య అధిపతితో పోల్చిన సీఎం చంద్రబాబు అని కూడా ఈ హెడ్లైన్ చూడొచ్చు. ఇక మరో న్యూస్ చూసినట్లయితే వెల్లువల పెద్దిరెడ్డి భూ బాధితులు, వందల సంఖ్యలో తరలి వచ్చిన వంచితులు న్యాయం చేయాలంటూ ప్రత్యేక సిఎస్ సిసోదియాకు మొర, ఫిర్యాదులపై సమగ్ర విచారణ చేపడతామని హామీ ఇచ్చినట్లు కూడా న్యూస్లో చూడొచ్చు. ఇక మరొక న్యూస్ చూసినట్లయితే 2026 మార్చి కల్లా పోలవరం, అప్పటికి తొలిదశ పూర్తి, భూసేకరణ పునరావాసంలో జాప్యంతోనే పనులు ఆలస్యం, గుత్తేదారును మార్చడం ప్రధాన కారణమని ఇక్కడ లోక్సభలో కేంద్రం వెల్లడించినట్లు కూడా మనం ఈ న్యూస్లో చూడొచ్చు. ఇక మరొక పేపర్లో చూసినట్లయితే ఇక సాక్షిలో ఉన్నటువంటి హెడ్లైన్స్ చూద్దాం. ఏదైనా ఉంటే నాతో తేల్చుకోండి, కోపం ఉంటే నాపై చూపండి, చంద్రబాబు అరాచక పాలనను ఎన్డీటీవీ ఇంటర్వ్యూలో నిలదీసిన వైఎస్ఆర్సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్. సో మరో న్యూస్ చూసినట్లయితే కొత్త డయాఫ్రమ్ వాల్ సమాంతరంగా నిర్మించాలన్న నిపుణుల ప్రతిపాదనకు రాష్ట్ర మంత్రివర్గం ఆమోదం తెలిపినట్లు కూడా మనం తెలుసుకోవచ్చు. ఇక పారిస్ పిలుస్తోంది, నేటి నుంచి ఒలింపిక్స్, 206 దేశాల నుంచి 10,500 మంది అథ్లెట్లు అని కూడా ఈ న్యూస్లో చూడొచ్చు. ఇక మరొక న్యూస్ చూసినట్లయితే పోలవరం వ్యయంపై బాబు శ్వేతపత్రం బోగస్, పార్లమెంట్లో కేంద్ర జలశక్తి మంత్రి ప్రకటనతో వాస్తవాలు వెలుగులోకి అని కూడా ఈ హెడ్లైన్స్ చూడొచ్చు. సొంత పత్రం రోత నాటకం, నిస్సిగ్గుగా చంద్రబాబు నిరాధార ఆరోపణలు వక్రీకరణలు. సో మరొక హెడ్లైన్ చూసినట్లయితే సోమిరెడ్డి అనుచరుల దురాఘాతం, వాటర్ బేస్ కంపెనీ ఉద్యోగులపై దాడి, 16 మందికి గాయాలు, తమ అనుచరులకే ఉద్యోగాలు ఇవ్వాలని డిమాండ్, సోమిరెడ్డి ఒత్తిడితో ఫిర్యాదు చేసేందుకు జంకుతున్న యాజమాన్యం. ఇక్కడ మరో న్యూస్ చూడొచ్చు. ఇక మరొక హెడ్లైన్ చూసినట్లయితే ముర్ము టీచర్, దేశ ప్రథమ పౌరురాలు ద్రౌపది ముర్ము టీచర్గా మారారు. రాష్ట్రపతిగా పదవి బాధ్యతలు చేపట్టి 2 ఏళ్లైన సందర్భంగా గురువారం ఆమె డాక్టర్ రాజేంద్ర ప్రసాద్ కేంద్రీయ విద్యాలయంలో 9వ తరగతి చదువుతున్న విద్యార్థితో ముచ్చటించినట్లు కూడా ఈ ఫోటోలో చూడొచ్చు. సో ఇక మరొక న్యూస్ చూసినట్లయితే టీడీఆర్ బాండ్ల స్కామ్లో కారుమూరిని ఫిక్స్ చేద్దాం, శాసనసభలో కూటమి సభ్యుల ప్రతిపాదన, నివేదిక రాగానే తప్పకుండా చేద్దామన్న మంత్రి నారాయణ అని కూడా ఈ న్యూస్ చూడొచ్చు. నెక్స్ట్ వ్యక్తిగత ప్రతిష్టను దెబ్బతీస్తే ఊరుకోం, పరువు నష్ట దావా వేస్తే మదనపల్లి ఘటనపై దుష్ప్రచారం తగదు, పోలీసుల అదుపులో ఉన్నది టీడీపీ మనిషే, మా వ్యాపారాలని పారదర్శకం, వైఎస్ఆర్సీపీ నేత మిథున్ రెడ్డి అన్నట్లు కూడా ఇక్కడ ఈ న్యూస్లో చూడొచ్చు. సో ఇక్కడ మరొక చూడొచ్చు, నేరాలను ఉపేక్షించం, శాంతి భద్రతలపై అసెంబ్లీలో సీఎం చంద్రబాబు శ్వేతపత్రం విడుదల చేసినట్లు కూడా ఈ న్యూస్లో మనం చూడొచ్చు. ఇవి సాక్షిలో ఉన్నటువంటి హెడ్లైన్స్. నీట్ యూజీ రివైజ్డ్ ఫలితాలను విడుదల చేయలేదు, ఇక్కడ కేంద్రం స్పష్టీకరించినట్లు కూడా మనం చూడొచ్చు. ఇక మరొక న్యూస్ పేపర్ చూసినట్లయితే ఏబిఎన్ ఆంధ్రజ్యోతిలో ఉన్నటువంటి హెడ్లైన్స్ని చూద్దాం. పైశాచికానికి పరాకాష్ట, 5 ఏళ్లు ఎమర్జెన్సీని మించిన చీకటి రోజులు, ఇంకా వైసీపీ ప్రభుత్వంలో కేసులు ఎదుర్కొన్న నేతలు నిలబడాల్సిందిగా చంద్రబాబు కోరడంతో సభలో నిలిచిన సభ్యులను కూడా ఈ ఫోటోలో మనం చూడొచ్చు. నెక్స్ట్ మరొక న్యూస్ చూసినట్లయితే పోలవరం 3 ఏళ్లలో పూర్తి, బాబు సంకల్పం, ప్రత్యేక కేబినెట్ భేటీ, కొత్త డయాఫ్రమ్ వాల్ 990 కోట్లతో నిర్మాణానికి అనుమతి ఇవ్వండి, తొలిదశ పనులకు తక్షణమే 12,157 కోట్లు ఇవ్వండి అని ఇక్కడ కేంద్రాన్ని కోరుతూ రాష్ట్ర కేబినెట్ తీర్మానం చేసినట్లు కూడా ఈ న్యూస్లో చూడొచ్చు. నెక్స్ట్ ఆర్థిక అగాధం, 11 లక్షల కోట్లకు పైగా అప్పులు, జగన్ హయాంలో రాజ్యాంగం చట్టాలను ఉల్లంఘించి అడ్డదారిలో అప్పులు చేశారు అని కూడా ఇక్కడ ఈ హెడ్లైన్స్లో చూడొచ్చు. ఇక ఫైళ్ల దహనం కేసు సిఐడికి,
నెక్స్ట్ ఖనిజ సంపదపై రాష్ట్రాలు పన్ను వేయొచ్చు అనే హెడ్లైన్ చూస్తున్నాం. పోటెత్తిన భూ బాధితులు, జగన్ ఆర్థిక ఉగ్రవాది, 5 ఏళ్లలో రాష్ట్రాన్ని దోచేశారు అని ఇక్కడ లోక్సభలో బీజేపీ ఎంపీ సీఎం రమేష్ వ్యాఖ్యానించినట్లు చూడొచ్చు. ఇక మరొక హెడ్లైన్ చూద్దాం. దమ్ముంటే అసెంబ్లీకి రండి, రాజకీయ హత్యలపై చర్చిద్దామని జగన్ కి హోంమంత్రి అనిత సవాల్ విసిరినట్లు కూడా మనం ఈ న్యూస్లో చూడొచ్చు. సో మరొక పేపర్ చూసినట్లయితే ఇక వెలుగు పేపర్లో ఉన్నటువంటి హెడ్లైన్స్ ఒకసారి చూద్దాం. రైతు కుష్, బడ్జెట్లో వ్యవసాయానికే 72,659 కోట్ల రూపాయలు. రైతు కూలీలకు ఏటా 12,000 రూపాయల సాయం చేసినట్లు కూడా మనం ఈ న్యూస్లో చూడొచ్చు. ఇకపై పంటల బీమా అమలు అని కూడా మనం ఇక్కడ చూడొచ్చు. అసెంబ్లీలో బడ్జెట్ను ప్రవేశపెట్టిన డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క. సో అలాగే మరొక న్యూస్ చూసినట్లయితే పంచాయతీ రాజ్కు 29,816 కోట్లు, వెల్ఫేర్కు పెద్దపీట అని కూడా మనం చూడొచ్చు. ఇక అదేవిధంగా మరొక న్యూస్ చూసినట్లయితే అంతా గ్యాస్ ట్రాష్, ఈస్ట్మన్ కలర్లో చూపెట్టిండ్రు, బడ్జెట్పై కేసీఆర్ కామెంట్స్. సో గురువారం అసెంబ్లీ మీడియా పాయింట్ వద్ద కేసీఆర్ మాట్లాడిన చిత్రం ఇది, దీన్ని మనం న్యూస్లో చూడొచ్చు. సో అలాగే మరొక హెడ్లైన్ చూసినట్లయితే ఆదాయం అంతా హైదరాబాద్ చుట్టే, జీడీటీబీ తలసరి ఆదాయంలో రంగారెడ్డి, హైదరాబాద్ జిల్లాలే టాప్లో ఉన్నట్లు కూడా న్యూస్లో మనం తెలుసుకోవచ్చు. ఇక మరొక న్యూస్ చూస్తే మేడిగడ్డను విఫల ప్రాజెక్టుగా చూపే యత్నం, లక్షల క్యూసెక్లు వృధాగా పోతున్నాయని కేటీఆర్ అన్నారు. రాజకీయ కక్షతో కేసీఆర్ను బద్నం చేసేందుకే పంపింగ్ చేయట్లేదని ఎమ్మెల్సీలు ఎమ్మెల్యేతో కలిసి లోయర్ మానేరు డ్యామ్ సందర్శించినట్లు కూడా మనం ఈ న్యూస్లో చూడొచ్చు. నెక్స్ట్ వచ్చే మార్చి నాటికి అప్పులు 7.33 లక్షల కోట్లు. ఈ ఆర్థిక సంవత్సరంలో ఎఫ్ఆర్బిఎం పరిధిలో 62,000 కోట్లు తీసుకోవాలని సర్కార్ నిర్ణయించుకున్నట్లు కూడా ఈ న్యూస్లో చూడొచ్చు. నెక్స్ట్ ఇక మరొక న్యూస్ చూసినట్లయితే అందబాలికపై అత్యాచారం, సీతక్క సీరియస్, ఉన్నత స్థాయి కమిటీతో విచారణ జరపాలని ఆదేశించినట్లు కూడా చూస్తున్నాం. సో ఇవ్వండి ఈరోజు ఉన్నటువంటి పలు వార్తాపత్రికల్లోని ప్రధాన అంశాలు. చూస్తూనే ఉండండి 6 టీవీ, సామాన్యుడి ఆరో ప్రాణం.